హలో సిస్టర్స్, దిస్ ఈజ్ రమ్య ఫ్రమ్ ఆర్ఎస్ సిస్టర్స్. లాస్ట్ క్లాస్లో మనం బటన్ హోల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదండి. ఈ క్లాస్లో మనం హుక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఈ క్లాస్తో మనకి హ్యాండ్ స్టిచెస్ అయితే కంప్లీట్ అయిపోతాయండి. సో ఇదే లాస్ట్ క్లాస్ హ్యాండ్ స్టిచెస్లో. సో ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఎలా కావాలి, స్టిచ్ ఇలా కావాలా ఆర్ ఇలా కావాలా, మనకి ఎలా కావాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను హుక్ ఇక్కడ రావాలి, ఐపిన్ ఇక్కడ రావాలనుకుంటున్నాను. సో అందుకోసమే హుక్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ హుక్ పెడతాను, ఇక్కడ ఈ హుక్ పెడతాను. ఓకే, సో 2 హుక్స్. దేనికైనా సేమ్ ఒకటే ప్రాసెస్ అండి. ఆల్రెడీ మనం బ్లాంకెట్ స్టిచ్ చూసాం కదండి. సో ఇక్కడ కూడా సేమ్ అదే స్టిచ్ యూస్ చేస్తాము. సో ఫస్ట్ అయితే ఎప్పుడైనా ఇలా హుక్స్ పెట్టినప్పుడు ఈ హుక్ అన్నది ఎడ్జ్కి ఇక్కడ వరకు పెట్టకూడదండి, కొంచెం కిందకి పెట్టాలి. ఇది నేను పెద్ద సైజ్ హుక్ తీసుకున్నానండి. జనరల్గా మనం బ్లౌజెస్కి అది యూజ్ చేసే హుక్స్ అయితే కొంచెం చిన్న సైజ్ ఉంటాయి, నేను ఇక్కడ పెద్ద సైజ్ తీసుకున్నాను. సో అలాంటి చిన్న సైజ్ హుక్స్ అయితే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇలా సాగదీయండి. చూసారా, ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూసారా. ఇలా స్ప్రెడ్ చేస్తే ఏంటంటే ఈ లైనింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఇది కొంచెం పెద్ద హుక్ వల్ల లైనింగ్ కరెక్ట్గానే ఉంది. బట్ చిన్న హుక్స్ ఏంటంటే మనం బ్లౌజెస్కి వేసుకునే హుక్స్ కొంచెం ఈ రెండు కూడా దగ్గరికి వచ్చేసి ఉంటాయి. సో అలా ఉండకుండా ఉండడం కోసం కొంచెం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశాక హుక్ అన్నది మరి ఎడ్జ్కి వేసుకోవద్దు, ఎప్పుడైనా కొంచెం కిందకి తీసుకోండి. నేను థ్రెడ్ 2 లేయర్స్ తీసుకున్నాను. ఇలా నాట్ తీసుకున్న తర్వాత చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. మనకి ఆల్రెడీ బ్లాంకెట్ స్టిచ్ చెప్పాను కదా, సేమ్ అంతే అండి. మనం దేనికైనా ఈ హుక్స్ దేనికైనా అది యూస్ చేస్తాం. ఇలా ఏం చేస్తామంటే ఇక్కడ మనకి స్టీల్ది వచ్చింది కదా, దీని బయట నుంచి లోపలికి నీడిల్ పెట్టి మనం బ్లాంకెట్ స్టిచ్ ఏం చేస్తాం, ఈ థ్రెడ్ని ఇలా తిప్పుతాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. మళ్ళీ సేమ్ ఈ గ్యాప్లోంచి ఇటు నుంచి అటు తీసి ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పెట్టాలి. సో సేమ్ ఇదే విధంగా మనం హుక్ చూడండి ఇటు ఇటు జరిగిపోకుండా పట్టుకోవాలి గట్టిగా. అంటే ఒకే ప్లేస్లో అది స్టాండర్డ్గా ఉండేలా ఇలా పట్టుకొని ఉండాలి, సో దట్ అది కదలదు. సేమ్ ఇలా మొత్తం మనం ఈ హుక్ అంతా ఫిల్లింగ్ చేసేయాలన్నమాట. మనకి ఈ హుక్కి ఏదైతే స్టీల్ ఉందో ఇది మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. సో మీకు నీట్గా కనిపిస్తుందని పెద్ద హుక్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి ఫిల్లింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇటువైపు వేసుకోవాలి. ఇటువైపు నేను డౌన్ చేసేస్తున్నాను నీడిల్ని. సో ఇక్కడ చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ నీడిల్ అప్ చేస్తున్నాను. సేమ్ ఇటువైపు కూడా సేమ్ అలాగే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చేయాలి. నేను ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇటువైపు కూడా నేను ఫిల్లింగ్ చేసుకున్నాను. సో వన్స్ ఇలా ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత నీడిల్ డౌన్ పెట్టేసి ఇప్పుడు పైన మనకి ఎక్కడైతే కానీ చూసుకోండి, సైడ్ ఇటు అవ్వకుండా సెంటర్లోకి ఉండేలా పెట్టుకొని సెంటర్లోకి ఉండేలా నీడిల్ తీసుకొని ఇక్కడ థ్రెడ్ ఇలా తీసుకున్న తర్వాత ఇది చూడండి సెపరేట్గా ఉంది. ఇక్కడ మనకి పైన ఇది ఎంతైతే విడుతుందో ఆ విడుతులో మనం చిన్న టాకాలా పెట్టి ఇప్పుడు మనం దీన్ని కదా తిప్పుతాం నీడిల్ చుట్టూ. సో దీన్ని ఏం చేయాలంటే దీన్ని కింద నుంచి తీసి ఇలా నీడిల్కి తిప్పాలి. సో మనకి థ్రెడ్ అన్నది ఇక్కడ లింక్లా ఉంది కదా, చిన్న కరువు, ఈ కరువు లోపల నుంచి వెళ్తుంది అనమాట. ఓకే, ఇలా తీసి ఇది సైడ్కి పెట్టేసుకోండి. ఈ థ్రెడ్ తీసుకొని ఈ లింక్ లోపల నుంచి పెట్టి ఇలా తిప్పాలి. తిప్పి ఇది మళ్ళీ దీని కింద నుంచి తీసుకురాకూడదు, చూసుకోండి. దీని పైనుంచి ఇలా సైడ్కి పట్టేసుకోండి.
అంతే. ఇలా మనం ఒక 5-6 రౌండ్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అన్నది. పైన అంటే స్టిఫ్నెస్ ఉంటుందన్నమాట. సో దీని కిందకి పెట్టేసుకొని మనం నాట్ వేయాలి. ఇక్కడ మనం ఇదే విధంగా ఈ హుక్ కూడా వేసుకోవాలి. సో దీనికోసం ఏం చేయాలంటే కింద హోల్ ఉంది కదా, ఇక్కడ నీడిల్ పైకి తీయాలి అండ్ సేమ్ బ్లాంకెట్ స్టిచ్ ఇలా పెట్టి ఇలా రొటేట్ చేసి పైకి తీయాలి. కానీ ఈ హుక్ మాత్రం కదలకుండా మనం హోల్డ్ చేయాలి, లేకపోతే ఇది ఇటు జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనం ఒక 4-5 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ హోల్లో కిందకి పెట్టేసుకొని ఇలాంటి బ్లాంకెట్ స్టిచెస్ ఇక్కడ మనం ఏం చేసాం 1 2 3 వేసాం కదా, దీనికి ఏం చేస్తామంటే 1 2 3 4 5 ఇలా 5 వైపులా ఈ హుక్కి మనం బ్లాంకెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇది నేను వేసుకొని మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వేసేసాను. ఇదైతే ఫస్ట్ ఇక్కడ డౌన్ చేసేసుకోవాలి. తర్వాత అగైన్ ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఈ హోల్ దగ్గర అప్ చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి ఈ హోల్లో ఇలా తీసి ఇక్కడ ఏదైతే థ్రెడ్ ఉందో దీన్ని ఈ నీడిల్ చుట్టూ తిప్పి కిందకి తెచ్చేసుకోండి. అంతే. సేమ్ వేలో ఇలా మనం ఒక 5 to 8 వేసుకోవచ్చు. 4 నుంచి 8 వరకు వేసుకోండి. అంటే మీకున్న క్లాత్ ఫ్యాబ్రిక్ బట్టి ఈ హుక్ స్టిఫ్నెస్ బట్టి మీకు కావాలనుకుంటే 4 వేసుకోండి, లేదు మ్యాక్సిమం 8 వరకు వేసుకోవచ్చు. మీరు 4 వేసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది, లేదు మరీ అది అంటే కదిలిపోతుంది అనుకున్నప్పుడు మనం ఇన్ని కాకుండా జస్ట్ 4 వేసుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ మనమైతే హుక్స్ 2 అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ దీనికి ఐ పిన్స్ వచ్చేసరికి ఎలా వస్తాయో చూపిస్తాను. దీనికి మనం ఏం చేయాలంటే ఒక మార్కింగ్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఈ హుక్లో మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ దగ్గర మనం పెన్సిల్తో ఒక మార్క్ ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా అంటే ప్లస్లా వేస్తున్నాం అనమాట. చూసారా, ఇక్కడ ఒక ప్లస్లా వచ్చింది. సేమ్ వే ఇక్కడ కూడా ఎక్కడైతే మనకి ఇది మనకి సెంటర్ పాయింట్ అనమాట. ఈ ఐపిన్ అయితే సింపుల్గా మనం ఐపిన్ ఇలా పెట్టుకొని ఇటు కూడా బ్లాంకెట్ స్టిచెస్ ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఐపిన్ అయితే వేస్తానండి. ఇప్పుడు హుక్కి ఎలా ఐపిన్ వేయాలో చూపిస్తాను. మనకి ఎంత లెంత్ కావాలి అన్నది, అంటే ఇది సెంటర్ మనం ఏదైతే మార్క్ పెట్టుకున్నామో ఇది సెంటర్కి వచ్చేలా పెట్టుకొని ఇక్కడ మనకి కాజా ఎంతైతే కావాలనుకుంటున్నామో ఆ సైజులో జస్ట్ ఒక 4 to 6 టైమ్స్ మనం ఇలా జస్ట్ నీడిల్ అటు నుంచి తీసి ఇటు నుంచి పెట్టాలి. ఇక్కడ నేనైతే థ్రెడ్ 4 లేయర్స్ తీసుకున్నానండి. మీరైతే జనరల్గా 2 లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నాది హుక్ పెద్దది కదా, చిన్న హుక్ మన బ్లౌజెస్కి ఉంటాయి కదా, ఆ హుక్స్కి అనుకోండి జస్ట్ 2 లేయర్స్ అయితే సరిపోతుంది. కానీ ఇది పెద్ద హుక్ కాబట్టి నేను 4 లేయర్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను 4 టైమ్స్ అంటే ఇక్కడ 4 లేయర్స్ 4 × 4 16 వచ్చేలా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం సేమ్ బ్లాంకెట్ స్టిచ్ ఎలా అయితే ఇప్పటివరకు కుట్టామో అలానే ఇందులో నుండి నీడిల్ పెట్టి ఇది దీని చుట్టూ తిప్పి ఇది కొంచెం సైడ్కి వెళ్ళాలి, ఈ ఎడ్జ్కి రావాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నీడిల్ ఇలా అంటూ పెట్టండి, లేకపోతే అంటే కొన్ని లేయర్స్లోకి వెళ్ళి కొన్ని లేయర్స్ ఉండిపోతాయి. ఈ నీడిల్ ఉంది కదా, కొన్ని లేయర్స్లోకి వెళ్తుంది, కొన్ని లేయర్స్లోకి వెళ్ళదన్నమాట. సో అందుకోసమే క్లాత్కి థ్రెడ్కి మధ్యలో గ్యాపింగ్ ఇస్తూ పెట్టి దీన్ని ఇలా తిప్పాలి స్లోగా. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావాలన్నమాట. అలా మళ్ళీ సేమ్ ఇలా పెట్టి సో ఇదే విధంగా మనం మొత్తం ఫిల్లింగ్ అంతా చేసుకోవాలి. ఇది మొత్తం స్లోగా స్టెప్ బై స్టెప్ ఒకదాని పక్కన ఒకటి ఫిల్ చేసుకుంటూ రావాలి. నేను మొత్తం ఈ స్టిచ్చింగ్ ఫిల్ చేసి మీకు చూపిస్తాను. నేను మొత్తం ఫిల్లింగ్ అయితే చేశాను, మీకు స్టిచ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, జూమ్ చేసి చూపిస్తున్నాను లుక్ ఎలా వస్తుంది. లాస్ట్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ నీడిల్ని కిందకి పెట్టేసుకొని
బ్యాక్ సైడ్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. సో కాజా కూడా అయిపోయింది. సో ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఏవైనా ఇలాంటి టైప్ ఆఫ్ బటన్స్ కానీ హుక్స్ కానీ మనం స్టిచ్ చేస్తున్నాము అంటే మనం బ్లాంకెట్ స్టిచ్చే యూస్ చేయాలి. సో దట్ మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ ఇంకొక పాయింట్ లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను, ఈ క్లాస్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా ఇలాంటి హుక్స్ కానీ బటన్స్ కానీ పెడుతున్నామంటే ఇక్కడ ఉండే ఫ్యాబ్రిక్ అంటే వీటి బేసిక్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో వీటి ఫౌండేషన్ ఫ్యాబ్రిక్ అది కొంచెం థిక్గా ఉండేలా చూసుకోండి. లేకపోతే ఏంటంటే ఇది ఎలా స్టిచ్ చేసినా కూడా ఇలా పెట్టుకున్నా కూడా ఇది దీనిలో మనకి తక్కువ లేయర్స్ అనుకోండి, తక్కువ లేయర్స్ వల్ల ఏంటంటే ఇలా సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఇది కొంచెం స్టిఫ్గా ఉందనుకోండి, ఇది డిస్టెన్స్ అనేది సాగదు. మనకి చాలా బ్లౌజెస్కి మీరు రెడీమేడ్ బ్లౌజెస్కి అయితే అలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు. మీకు ఈ క్లాస్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.